మనము ఎలా కనుక్కుంటాం? ఒక నంబర్కి వర్గం కనుక్కోవాలి అని అంటే a+b² వేస్తాము. అదే ఒక నంబర్కి మనము ఘనము కనుక్కోవాలి అని అంటే a+b³ వేస్తాము. a+b³ అనేది పాస్కల్ ట్రయాంగిల్ ప్రకారము a³ + 3a² b + 3ab² + b³. ఒక నంబర్కి క్యూబ్ కనుక్కోవాలి అని అంటే మనము యూజ్ చేయాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే a+b³. a+b³ అనేది a³ + 3a² b + 3ab² + b³. b అనేది యూనిట్స్ ప్లేస్ కాకుండా మిగతా ఉన్న నంబర్ని మనము ఏలోకి పుష్ చేస్తాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 14³ కావాలి. దీనిని డివైడ్ చేస్తే a1 b4. సో ఎక్కడెక్కడైతే a ఉందో అక్కడ 1 సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్కడెక్కడైతే b ఉందో అక్కడ 4 సబ్స్టిట్యూట్ చేయండి. 3 × 1 × 4² అండ్ 4³ a ఉన్న చోట 1 సబ్స్టిట్యూట్ చేయండి. 4 ఉన్న b ఉన్న చోట 4 సబ్స్టిట్యూట్ చేయండి. 1³ అంటే 1. 3 4s are 12. 4 స్క్వేర్ 16. 16 మూళ్ళ 48. 4³ అంటే 64. 4³ అంటే 64. సో రైట్ నుంచి లెఫ్ట్కి రండి. ఓన్లీ యూనిట్స్ ప్లేస్ రాసుకుంటూ రండి. 64లో యూనిట్స్ ప్లేస్ 4. 6 క్యారీడ్. 48కి 6 కూడితే 54. 54లో యూనిట్స్ ప్లేస్ 4. 5 క్యారీడ్. 12 + 5 17. 17లో యూనిట్స్ ప్లేస్ 7. 1 క్యారీడ్. 1 + 1 2. ఆన్సర్ ఎంత? 2744. a+b³ అంటే a³ + 3a² b + 3ab² + b³. a1 b4. a³ 3a² b 3ab² అండ్ b³ ఆన్సర్లో ఓన్లీ యూనిట్ డిజిట్ మాత్రమే రాయండి. 64లో యూనిట్ డిజిట్ 4. 6 క్యారీడ్. 48 + 6 54. 54లో యూనిట్ డిజిట్ 4. 5 క్యారీడ్. 12 + 5 17. 17లో యూనిట్ డిజిట్ 7. 1 క్యారీడ్. 1 + 1 ఎంత? 2. ఇలా మనము ఒక నంబర్కి వర్గం కనుక్కోవచ్చు. ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాను. 32³ దీన్ని డివైడ్ చేస్తే a3 b2. ఫస్ట్ 2 అంకెల సంఖ్య చేద్దాం. దాని తర్వాత 3 అంకెల సంఖ్య చేద్దాం. a3 b2 a³ 3a² b నెక్స్ట్ ఈజ్ 3ab² అండ్ నెక్స్ట్ ఈజ్ b³ a³ 3a² b 3ab² అండ్ b³ ఆన్సర్లో ఓన్లీ యూనిట్ డిజిట్ మాత్రమే తీసుకోండి సార్. సో ఎక్సెప్ట్ ఈ ప్లేస్ తప్పించి ప్రతి ప్లేస్లో ఓన్లీ యూనిట్ డిజిట్ మాత్రమే తీసుకోండి. 3³ అంటే 27. 3² అంటే 9. 9 6ల 54. 3 మూళ్ళ 9. 9 4ల 36. 2³ అంటే 8. 2³ అంటే 8. ఓన్లీ యూనిట్ డిజిట్ మాత్రమే తీసుకోండి. 8. 36లో 6 రాశాను. 3 క్యారీడ్. 54 + 3 57. 7. 5 క్యారీడ్. 27 + 5 32. ఈ ప్లేస్లో మాత్రము మొత్తము ఆ సంఖ్యలో ఎన్ని అంకెలు ఉంటే అన్ని అంకెలు రాయండి. 8కి 8 రాశాను. 36కి 6 రాశాను. 3 క్యారీ. 54 + 3 57. 7. 5 క్యారీడ్. 27 + 5 ఎంత? 32. సో 32³ ఈజ్ 3 2 7 6 8. 14³ ఈజ్ 2 7 4 4. సపోజ్గా 3 అంకెల సంఖ్య ఉందనుకోండి. 104³ దీన్ని ఇలా డివైడ్ చేసుకోవచ్చు. ఏ అనేది 10, బి అనేది 4. ఏ అనేది 10, బి అనేది 4. సపోజ్గా 4 అంకెల సంఖ్య ఉందనుకోండి. 2 3 9 8³ దీన్ని ఇలా డివైడ్ చేసుకోవచ్చు. అంటే సంఖ్యలో అంకెలు పెరిగే కొద్దీ మనకు ఈ లాజిక్ కొంత ఎక్కువ టైం తీసుకుంటుంది ఆన్సర్ ఇవ్వడానికి.
కొంత ఎక్కువ టైం తీసుకుంటుంది ఆన్సర్ ఇవ్వడానికి. అందుకే కొన్ని స్పెసిఫిక్ టెక్నిక్స్ మనము డిస్కస్ చేద్దాం. ఫస్ట్ లాజిక్ అందరికీ అర్థమైంది కదా. ఒక నంబర్కి ఘనము కనుక్కోవడానికి యూజ్ చేయాల్సిన లాజిక్ ఏంటంటే రైట్ a + b హోల్ క్యూబ్. స్పెసిఫిక్